మత్తయి సువార్త 8:10, మాథ్యూ 8:10. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మనం ఈ సందర్భం చూసుకుంటే ఒక శాతాధిపతి, సెంచూరియన్, ఓకే, ఒక సైనికుల యొక్క నాయకుడు, అతను ఏమంటాడు? అతను యూదుడు కూడా కాదు, ఇజ్రాయేల్ కూడా కాదు. మరి అతను ఏమంటాడు? అయ్యా, నా సేవకుడికి బాలేదు అన్నప్పుడు, నువ్వు కరుణించి అన్నప్పుడు నేను వచ్చి స్వస్థపరుస్తానంటాడు యేసయ్య. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా, నువ్వు మా ఇంటికి రావడానికి అర్హుడను కాను, మాట మాత్రము సెలవేమో అంటాడు. సో మరి యేసుప్రభు వారు దాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. పీపుల్ హ్యావ్ డిఫరెంట్ మైండ్ సెట్. ఈ లోకంలో ఒక్కొక్కసారి మంచి చేసినా సరే వాళ్ళకి డౌట్ వస్తుంది. యూ కాంట్ డూ గుడ్ ఆల్సో. ఓకే, మంచి చేసినా ఒక ప్రాబ్లమే, మరి చెడు చేసినా ఒక ప్రాబ్లమే. ద వరల్డ్ ఇస్ లైక్ దాట్. అందుకనే ప్రతిదీ విశ్వాసంతో డూ ఇట్ బై ఫెయిత్. ఇక్కడ ఈ వ్యక్తి ఏమంటాడు? మాట మాత్రము సెలవేమో. ఇది ఇక్కడ ఎవరికి తెలియదు, కానీ ఇతనికి ఏంటి? నేను చెయ్యేసినా స్వస్థపడతాడు, నేను మాట మాత్రం ఇక్కడ సెలవిచ్చినా అక్కడ స్వస్థపరుస్తాడు. ఎందుకంటే భూమి అంతా నేను సృజించాను, ఈ మనుషులంతా నేను సృజించాను, ఆయన కుమారుణ్ణి కాబట్టి ఇది జరుగుతుందని. బికాస్ గ్రేట్ ఫెయిత్ ఈజ్ నోయింగ్ ద కంప్లీట్ ఎబిలిటీ ఆఫ్ గాడ్. గొప్ప విశ్వాసం అంటే ఏంటి? దేవుని యొక్క సంపూర్ణ శక్తిని నమ్మడమే గొప్ప విశ్వాసం. నోయింగ్ ద ఫుల్ ఎబిలిటీ ఆఫ్ గాడ్ ఈజ్ కాల్డ్ గ్రేట్ ఫెయిత్. దేవునికి సమస్తము సాధ్యము అని నమ్మడమే గొప్ప విశ్వాసం. కేవలము అద్భుతాలే కాదు, నీతే కాదు, పరిశుద్ధతే కాదు, గాడ్ కెన్ బ్లెస్ యూ ఇన్ ఎవ్రీ ఏరియా. నేను వాక్యాన్ని నమ్ముతా, ఆ వాక్యంతో విశ్వాసము చేకూర్చు. అందుకే కొన్ని వాగ్దానాలు నెరవేరలే. ఎందుకు వాగ్దానం నెరవేరలేదు? వాయ్? ఎందుకంటే విశ్వాసము తక్కువైపోయింది. అప్పుడు చేశాడు, ఇప్పుడు చేయడంట. హౌ కెన్ పీపుల్ లిమిట్ దెమ్సెల్వ్స్ అండ్ లిమిట్ గాడ్? దేవుడిని మరి కొన్ని ఏరియాలో కొన్ని చేస్తాడు, కొన్ని చేయలేడని. హౌ దే కెన్ లిమిట్ గాడ్? అప్పుడు అపోస్తల కాలంలో చేసి ఇప్పుడు చేయడు, అది దేవుడు ఇవ్వడు, ఇది దేవుడు చేయడు. పీపుల్ ఆర్ లైక్ దాట్. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? అల్ప విశ్వాసము, గొప్ప విశ్వాసం. హౌ మెనీ ఆఫ్ యు అండర్స్టాండ్ దాట్? ఓకే, ద ఏరియా దట్ యు ఆర్ ఫియరింగ్ ఈస్ ద ఏరియా దట్ యు ఆర్ బిలీవింగ్ దట్ గాడ్ విల్ నాట్ హెల్ప్ యూ. మరి ఏ ప్రాంతంలో నువ్వు భయపడుతున్నావో ఆ ప్రాంతంలో దేవుడు నాకు సహాయం చేయడం నమ్ముతున్నావు కనుక పీపుల్ గెట్ ఫియర్. ఓకే, నౌ మత్తయి సువార్త 9:2, మాథ్యూ 9:2. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న యొక్కని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. జీసస్ saw their faith. యేసు వారి విశ్వాసాన్ని చూశాడంట. హౌ కెన్ యూ సీ ఫెయిత్? విశ్వాసాన్ని ఎలా చూడగలుగుతాం? వాళ్ళ విశ్వాసం యేసు వారు ఎలా చూశారు? వాళ్ళేంటి? అక్కడ ఆ పైకప్పు తీసి అక్కడి నుంచి దించుతున్నారంట. అది అలాగే పెట్టి ఇంకో వచనం కూడా చూద్దాం. మత్తయి సువార్త 9:22. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఇక్కడ మనం చూస్తే ఒక స్త్రీ మనుషుల్లోంచి దూరిపోయి కింద నుంచి అలాగలా వెళ్ళి ఆయన చెంగు పట్టుకుంటుంది. అప్పుడు అక్కడ ఆమె స్వస్థపడుతుంది. అప్పుడు యేసుప్రభు వారు ఆమెను కూడా చూసి, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నువ్వు కూడా బాగుపడ్డా. ఇంకొక చోట ఇంకొక సహోదరి విశ్వాసం, మరి ఆమె తూర్సుదేను దేశం నుంచి వస్తుంది. మరి యేసుప్రభు వారు, నీ సమయం ఇంకా రాలేదమ్మా, ఇప్పుడు మటుకు నేను ఇజ్రాయేల్ వారికే స్వస్థపరచాలా, ఇక్కడ అద్భుతాలు చేయాలా? ఓన్లీ ఫర్ ఇజ్రాయలైట్స్, నాట్ ఫర్ ద వరల్డ్. నేను శిలువలో చనిపోయిన తర్వాత అప్పుడు సర్వలోకానికి వెళ్ళాలా? ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చిన పరిమితి ఇజ్రాయేల్కి మాత్రమే, నీకు లేదు అన్నప్పుడు ఆమె అంటుంది, అయ్యా, నా కుమార్తె బాగాలేదు. అప్పుడు ఈయన అంటాడు, అమ్మ, పిల్లలు రొట్టె మరి కుక్క పిల్లలకి వేయకూడదు అంటాడు. ఆమెకు కోపం రాదు, ఇంకా అడుగుతుంది. అంటే ఏంటి? వాట్ ఈస్ ఫెయిత్? ఫెయిత్ ఈజ్ పర్సిస్టెంట్. అంటే విశ్వాసం అనేది పట్టుదలతో కూడినటువంటిది. అందరికీ విశ్వాసం ఉంటుంది, పట్టుదల ఉండదు. ఎవ్రీబడి హ్యాస్ ఫెయిత్, బట్ పీపుల్ డోంట్ హ్యావ్ పర్సిస్టెన్స్. అందరూ ప్రార్థిస్తారు, కానీ కొంతమంది ప్రార్థనలకు మరి నిలకడ ఉండదు. పర్సిస్టెంట్ ఫెయిత్. ప్లస్ ఈమె తగ్గించుకుంది. షీ ఈజ్ హంబుల్. ఆయన దేవుడు దాన్ని పరీక్షిస్తున్నాడు. అబ్రహాముని మరి ఆ బిడ్డమ్మన్నప్పుడు ఆయన దేవుడు, ఇద్దాం, మళ్ళా మనకి ఇంకా బిడ్డలు ఇస్తాడు, వాగ్దానం ఇచ్చాడు, మనకెందుకు? సీ ద ఫెయిత్. సో వాట్ ఈజ్ ఫెయిత్? ఇక్కడ ఒక సహోదరి ఏమో మరి పక్క దేశం నుంచి వచ్చింది, ఆయనను చూసి, అమ్మ, నీ విశ్వాసం గొప్పదంటాడు, ఆ బిడ్డ స్వస్థపడుతుంది. ఇంకొక చోటేమో మరి ఆమె మరి రక్తస్రావం కలిగిన స్త్రీ బయటికి రాకూడదు, అది వాళ్ళ శాస్త్ర ప్రకారం మలినమైనది. సో ఆమె ఏం చేసింది? వచ్చేసి ఆయన పట్టుకుంది, స్వస్థపడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చట్టాన్ని ఉల్లంఘించిందా? షీఈస్ హీల్డ్ నౌ. వీళ్ళేమో మరి ఆ పైకప్పు తీసేసి అక్కడి నుంచి ఆయన దించేశారు. సో వాట్ ఈస్ ఫెయిత్ సేయింగ్ హియర్? మరి ఈయనేమంటాడు? నేను ఆ విశ్వాసాన్ని చూశానంట. హౌ కెన్ యూ షో ఫెయిత్? ఫెయిత్ ఈజ్
పొజిషనింగ్ యువర్ సెల్ఫ్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్. అంటే దేవుడి నుంచి పొందుకోవడానికి మరి నిన్ను నువ్వు సరి చేసుకోవడం, అవకాశాన్ని ఎత్తుక్కోవడం, నిన్ను నువ్వు పని చేయడం విశ్వాసం. ఫెయిత్ ఈజ్ వర్కింగ్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్. ఫెయిత్ ఈజ్ బీయింగ్ బోల్డ్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్, టు బీ హంబుల్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్, టు బీ పర్సిస్టెంట్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్. విశ్వాసం అనేది ఆయన నుంచి ఎలాగైనా నేను పొందుకోవాలి అనేటువంటి పట్టుదల. విశ్వాసం అనేది ఎలాగైనా దగ్గరికి వెళ్ళి నేను పొందుకోవాలని అడ్డున్నా సరే దాన్ని తొలగించుకొని ఎలాగైనా ముందుకు వెళ్ళిపోవడం. సో ఫెయిత్. అనేకులకు విశ్వాసం ఉంటుంది కానీ అది కనపడదు. వాళ్ళ అవకాశం కల్పించుకో. దే డోంట్ కమ్, దే డోంట్ ప్రే పర్సిస్టెంట్లీ, దే డోంట్ బిలీవ్, దే డోంట్ మూవ్ ఫార్వర్డ్. అందుకే ఎవరికి జరిగిందో నాకు జరుగుతుంది అనుకోవడానికి వీల్లేదు. పెద్దవాళ్ళు అవ్వచ్చు, చిన్నవాళ్ళు అవ్వచ్చు. చాలా విశ్వాసాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటి? విశ్వాసం కనపడుతుంది అంటే ఇక్కడ అవకాశం లేదు. నలుగురు పైకి లాగి కప్పు తీసి దించుతున్నారు. అడిగిన ఆశ్చర్యపోయాడు. ఫెయిత్ ఈజ్ పొజిషనింగ్ దెమ్సెల్ఫ్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్. అవకాశాన్ని కల్పించుకోవడం, ధైర్యాన్ని తెచ్చుకోవడం, ఏదో ఒక రూట్లో వెళ్ళాలనేటువంటి మరి మనసును కేంద్రీకరించడం. అందుకే వాళ్ళకు మార్గం కనపడ్డది. ఈ స్త్రీకి మార్గమే లేదు, బయటికి వెళ్ళి అనుకుంది, ఆయన పట్టుకుని స్వస్థపడిపోయింది, వెళ్ళిపోతుంది. సీ దట్. కాబట్టి ఏం తెలుస్తుంది నీకు? ఎన్ని అడ్డు ఉన్నా దేవుని మీద విశ్వాసం అనే దానికి అడ్డు ఉండదు. దేర్ ఈస్ నో హిండ్రన్స్ ఫర్ ఫెయిత్. నాకు చదువు లేదు, నాకు పెళ్ళి అవ్వలేదు, నాకు సరైన బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు అది లేదు, నాకు ఇలా జరగలేదు. నో, యు సీ నౌ హౌ గాడ్ డస్ థింగ్స్. అలాగా ఇలాగా వీ థింక్ దట్ ద మెనీ ప్రాబ్లమ్స్. మనం చూస్తే ఈ ముగ్గురు విషయంలో విశ్వాసం చూడండి. ఆమె తగ్గించేసుకుంది, ఆమె గట్టిగా పట్టుకుంది. యేసుప్రభువారు ఏం చేశారు? తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి ఇదిగో నువ్వేమో నన్ను ఇజ్రాయెల్కే చెప్పమన్నావు, ఇజ్రాయెల్కే చేయమన్నావు. అంటే ఆ ముందు రోజు రాత్రి ప్రార్థనలో దేవుడు చెప్పుంటాడు, ఇదిగో ఒక స్త్రీ వస్తుంది అంటే ఆయన మళ్ళా సిలువలో మరణించిన తర్వాత అప్పుడు అక్కడికి వెళ్తే స్వస్థపరచ, లేకపోతే ఆమె అప్పుడు రావచ్చు. అప్పుడు దాకా పర్మిషన్ లేదు. అప్పుడు దాకా అంటాడు, మీరు ఇజ్రాయెల్లో తప్పిపోయిన గొర్రెల వద్దకు తప్ప ఇంకెక్కడికి వెళ్ళొద్దు, వాళ్ళనే స్వస్థపరచండి, వాళ్ళకి అద్భుతాలు చూపించండి, వాళ్ళకే నన్ను కనపరచండి. కానీ ఆ స్త్రీ విశ్వాసంతోటి మరి మనం చూస్తే తండ్రి కూర్చున్న కుర్చీ పేరేంటో తెలుసా? కృపాసింహాసనం అండి. ఆయన రూల్ పెట్టిన గ్రేస్ అనే ఉంది. ఫెయిత్ విల్ ఆల్వేస్ గివ్ యూ ఎ వే టు ఫుల్ఫిల్ ఇట్. నీకు దేవుని మీద విశ్వాసం ఉందా, దేవుడు ఇలా చేయగలడని? yes, you can go ahead. నువ్వు అనుకుంటున్నావా నేను ఇల్లు కొనుక్కోవాలని? నేను ఎవరు ఆపలేరు, నువ్వు కొనుక్కోవచ్చు. How many of you are getting something? You see that faith can do miracles. వీళ్ళకి అడ్డులేమీ లేవు. they've just went forward and finished their job. ఈరోజు మీ విశ్వాసము మీ అవసరాలను దేవుని వద్ద నుంచి మీరు తీర్చుకునేటట్టు చేయనుగాక. మే యూ రిసీవ్ ఫ్రమ్ గాడ్. లెట్ నథింగ్ స్టాప్ యూ ఫ్రమ్ రిసీవింగ్. అంటే ఒకవేళ నువ్వు దేవుడి నుంచి ఏదైనా కావాలి అనుకుంటే నిన్నేది ఆపలేదు. ఇఫ్ యూ వాంట్ లాంగ్ లైఫ్, గాడ్ విల్ గివ్ ఇట్ యూ. నేను దీర్ఘకాలం బతకాలి ప్రభు, నేను 70 బతకాలి, ఎస్. 90 బతకాలా, ఎస్, యూ విల్ గో హెడ్. నేను దీన్ని జయించాలా, ఎస్. నేను ఈ అలవాటు నుంచి బయటికి రావాలా, ఎస్. ఈ బలహీనతను నేను జయించాలా, ఎస్. డోంట్ లిమిట్ ఫెయిత్. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, ఈరోజు నువ్వు బోధించిన వాక్యము మేము విశ్వాసములో, వారు యేసుప్రభువుని అడిగారు మా విశ్వాసాన్ని పెంచు అని. ఈరోజు మేము అందరం అడుగుతున్నామయ్యా, మా విశ్వాసాన్ని పెంచండి. మీ మిత్రుల విశ్వాసాన్ని పెంచి లోకానికి వెలుగ్గా మారే కృప మాకు దయచేయండి. ఈరోజు ఎవరెవరు ఎందులో భయపడుతున్నారో ఆ ప్రాంతంలో వారికి విశ్వాసాన్ని దయచేయండి. గివ్ దెమ్ ఫెయిత్ ఇన్ దట్ ఏరియా. ఈరోజు వాక్యమైన వారందరి విశ్వాసాన్ని పెంచండి. ఇంక్రీజ్ దేర్ ఫెయిత్. ఎక్కడెక్కడ దేని విషయంలో భయపడుతున్నారో ఆ ప్రాంతంలో వారి విశ్వాసము పెరిగే కృప వారికి దయచేసి వారు భయపడుతున్న ప్రాంతములన్నిటిలో వారికి సాక్ష్యాలు కలిగినట్లు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.